హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మనము ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే జనరల్ గా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా స్టెంట్ వేయాలా వద్దా అనేది చాలా మందికి డౌట్ఫుల్ గా ఉంటుంది. సో దీన్ని మనము ఇంగ్లీష్ లో డోర్ టు బెలూన్ టైం అంటాం. అంటే ఇమీడియట్ గా మన ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనము దగ్గరున్న ఏదైతే హార్ట్ అటాక్ సెంటర్ కి అంటే ఇమీడియట్ గా స్టెంట్ వేసే సెంటర్ కి వస్తే విత్ ఇన్ 90 minutes లోపు మనం హార్ట్ అటాక్ కి మనం ట్రీట్మెంట్ చేయగలిగితే చాలా మందిని బతికించవచ్చు. సో కొన్ని స్టడీస్ కూడా చేశారు అమెరికాలో. సో దాన్ని ఆ స్టడీస్ లో ఏంటంటే విత్ ఇన్ 90 minutes ఎవరైతే వచ్చారో హాస్పిటల్ కి వచ్చి ఇమీడియట్ గా స్టెంట్ వేసుకున్నారో వాళ్ళతో పోలిస్తే ఎవరైతే డిలేడ్ గా స్టెంట్ వేయించుకున్నారో వాళ్ళతో కంపేర్ గా చేస్తే చాలా మంది ఎర్లీగా స్టెంట్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ కాలం బతికారు అనేది కొన్ని స్టడీస్ లో నిర్ధారణ అయింది. సో ఎప్పుడైనా కానీ దీన్ని మనం డోర్ టు బెలూన్ టైం అంటాం. సో ఇమీడియట్ గా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 90 minutes మనం రాగలిగితే ఇమీడియట్ గా పేషెంట్ ని సేవ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. సో అది డిపెండ్స్ అపాన్ మన ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ హార్ట్ కి ఎంత అయింది, సో వాళ్ళ బీపీ ఎట్లా ఉంది అవన్నీ చూసి దాన్ని బట్టి మనము స్టెంట్ వేయాలో లేదా డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.